దేశంలో ఎక్కడా లేని ఇంధన కొరత ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకుందని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. ఏపీలో ఎక్కడ చూసినా క్యూ లైన్లు, నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయన్నారు. అమరావతికి మాత్రమే డీజిల్ సప్లై చేయాలని ఆదేశాలివ్వడాన్ని తప్పుపట్టారు. డీజిల్ లేక ఆక్వా రంగం మొత్తం కుదేలైపోయిందన్నారు. ఇది ప్రజల మేలు కోరే ప్రభుత్వమా లేక కీడు చేసే ప్రభుత్వమా అని ప్రశ్నించారు వైవి సుబ్బారెడ్డి. ప్రకాశం జిల్లా త్రోవగుంట ఆర్టీసీ బస్టాండ్ వద్ద జీపీఎస్ ఫౌండేషన్ పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకుడు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు సుబ్బారెడ్డి. నేను గత 4 రోజుల నుంచి తమిళనాడు తిరిగాను, కర్ణాటక తిరిగాను, తెలంగాణ తిరిగాను. ఎక్కడా కూడా పెట్రోల్ బంకుల్లో క్యూ నాకు కనిపించలే. మొన్న ఈవినింగ్ నుంచి మన రాష్ట్రంలో నేను విజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ తిరుగుతున్నాను. ఎక్కడ పెట్రోల్ బంకుల్లో చూసినా ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, 2 వీలర్స్ అయితే కుప్పలుగా ఉన్నాయి. ఇది ఎవరు సృష్టిస్తారండి? వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఎక్కువ రైతులు అయితే చేపలు చచ్చిపోతున్నాయో మొర్రోని మొత్తుకుంటున్నారు. ఒక అధికారులేమో లోకల్గా ఉండే డీలర్స్ ఉండే షాపుల నుంచి అమరావతికి మాత్రమే డీజిల్ సప్లై చేయాలని ఆర్డర్స్ ఇస్తారు. ఏంది ప్రజల మేలుకోరే ప్రభుత్వం? ఇది ప్రజలను కీడు చేసే ప్రభుత్వం. ప్రజలే అర్థం చేసుకోవాలి. అదేమంటే ప్రతి దానికి మా మీద ప్రతిపక్ష పార్టీ మీద దుమ్మెత్తిపోయటం, ఆఖరికి డీజిల్ కొరత నువ్వు సృష్టించి నీ అసమర్థ పాలన వల్ల డీజిల్ కొరత వస్తే దానికి కూడా మా మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమం చేస్తున్నారు.